హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏపీలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి మనకి ఎంబీబీఎస్ అదేవిధంగా బీడీఎస్‌కి సంబంధించి ఏ కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసే ముందు మీరు ఇప్పటివరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్‌గా ఈ వీడియో మనం అసలు అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ట్రై చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనేది డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. బట్ అదర్‌వైజ్ మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మనకి నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్ అండ్ మాన్యువల్ కూడా ఉందన్నమాట. సో, మీరు ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసినట్లయితే చాలా క్విక్‌గా చూద్దాము. ఎక్కువ డీటెయిల్స్‌లోకి వెళ్ళకుండా. సో, మెయిన్ ఏంటంటే అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా? తెలంగాణ స్టూడెంట్స్‌కి ఏపీలో ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఉంటే ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో, ఇక చూస్తే మనకి రిజిస్ట్రేషన్స్ 9థ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి. మనకి 16థ్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకే. ఓసీ, బీసీ వాళ్ళైతే ₹2,950 పే చేయాలి. ఇంక్లూడింగ్ జీఎస్టీ అనమాట అది. అండ్ దెన్ ఎస్సీ, ఎస్టీ అయితే ₹2,360 రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. ఇన్ కేస్ మీరు ఈ 16థ్ లోపల చేసుకోనట్లయితే అప్ టు మీకు 19థ్ ఓకే. మార్నింగ్ 9 AM వరకు గూడా మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే విత్ లేట్ ఫీజ్ ఉంది. లేట్ ఫీజు ఫైన్ అనమాట అది. సో, ఇప్పుడు మనం పైన మాట్లాడుకున్న ఫీజులు ఏవైతే ఉన్నాయో ఓసీ, బీసీ వాళ్ళకి 2,950 అనుకున్నాం గదా! దానికి అడిషనల్‌గా ఇంకొక ₹20,000 ₹20,000 ఇంక్లూడింగ్ జీఎస్టీ అది. సో, మొత్తం ₹22,950 కట్టి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే 2,360కి అడిషనల్‌గా 20,000 మొత్తం ₹22,360 అనమాట. ఓకే. సో, ఈ విధంగా ఫైన్‌తోనైతే మీరు అప్ టు 19థ్ వరకు ట్రై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు ఓసీఐ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి 162 కట్ ఆఫ్ మార్క్స్ నీట్‌లో. అండ్ దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే 127. ఇవన్నీ గూడా మనకి ఆల్రెడీ తెలుసు. అయితే ఆహ్, సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో ఫీజు 15,000 ఉంటుంది. అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పర్మిటెడ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 అయితే 15,000 ఉంటుంది. జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా కోటా 15,000. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే 12,00,000 ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా అయితే 20,00,000 ఉంటుంది. అండ్ దెన్ ఏది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌లో గూడా చూడండి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ కోటా 12,00,000, 20,00,000. దెన్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ వుమెన్ స్విమ్స్‌లో కాంపిటెంట్ అథారిటీ కోటాలో మనకి అంటే కన్వీనర్ కోటా ఏ కేటగిరీలో 60,000 ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐ అయితే 25 లాక్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్‌లో కేటగిరీ ఏలో ₹16,500 ఫీజు ఉంటుంది. తర్వాత బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ 13,20,000 ఉంటుంది. దెన్ కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ 39,60,000గా మీకు ఫీజ్ అయితే ఉంది. సో, రకరకాల ఫీజులైతే ఉన్నాయి ఇక్కడ ఏపీలో. ఇవన్నీ గూడా మీరు జాగ్రత్తగా చూసుకొని ఎఫర్ట్ చేయగలము. మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా? లేదా? చూసుకొని మాత్రమే మీరు రిజిస్టర్ చేసుకోండి. అదర్‌వైజ్ అక్కడ రిజిస్టర్ చేసి కూడా ఉపయోగం లేదు. దెన్ బీడీఎస్ కోర్స్‌కొచ్చేసి ఆల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజెస్‌లో ₹9,000 ఉంటుంది. దెన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ డెంటల్ కాలేజ్‌లో ఏ కేటగిరీ 14,300 అండ్ బి కేటగిరీ వచ్చేసి 4,40,000. దెన్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ 13,20,000 ఫీజ్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇది అంతా ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇది కాకుండా ఇంకా మీకు యూనివర్సిటీ ఫీజు, లైబ్రరీ, ల్యాబ్ అది ఇది రకరకాల ఫీజులు ఇంకా ఏవేవో ఉంటాయో అవన్నీ మీకు కాలేజ్‌కెళ్ళిన తర్వాత చెప్తారు. దాన్ని ఇక ఫైనల్‌గా మనము అది చూడండి అసలు ఎలిజిబిలిటీ ఎలా ఉంది, ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి రెగ్యులర్‌గా మన అన్ని నోటిఫికేషన్స్‌లో ఉన్నట్లే నీట్ క్వాలిఫై అవ్వాలి. తర్వాత 17 ఇయర్స్ ఫుల్ అంటే వచ్చుండాలి. దెన్ ఓసీకి అయితే 50% ఇంటర్‌లో మార్క్స్ ఉండాలి. బీసీ వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40% సీట్స్ ఐ మీన్ ఇంటర్‌లో మార్క్స్ ఉండాలి. ఇలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్నీ దాదాపు సేమ్ ఉన్నాయి. ఇక మనము అసలు తెలంగాణ స్టూడెంట్స్ దీనికి ఎలిజిబులా కాదా అనేది చూడాలి అనంటే ఒకసారి ఇక్కడ చూడండి. స్టేటస్ ఆఫ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ. ఇది మనకి స్టేట్ వైడ్ కాలేజ్‌గా ఉండేది ఇంతకుముందు. దీంట్లో ఏయూ, ఓయూ, ఎస్‌వికి 3 ఈక్వల్ షేర్ ఉండేదనమాట సీట్స్‌లో. కానీ ఈసారి మొత్తం గూడా
Andhra University with admissions based on 85% local candidates and 15% unreserved candidates belonging to both Andhra University and SVU University అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇది కూడా స్టేట్ వైడ్ కాలేజ్. దీంట్లో ఓయూ రీజన్కి సంబంధించి ఓయూ దాన్నే కేయూ అని కూడా అంటారు. సో అంటే ఓయూ ఇన్ ద సెన్స్ కంప్లీట్ తెలంగాణ అనమాట. సో తెలంగాణకి 36% మనకి ఇంతకుముందు రిజర్వేషన్ ఉండేది. సో అన్ని సీట్లు 36% సీట్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ఇచ్చేది. ఇదే విధంగా ఏయూకి ఎస్వీకి కూడా ఈక్వల్ షేర్ అలాగా ఉండేది. బట్ ఈసారి ఆ 36% సీట్స్ని కంప్లీట్గా ఏపీ లోకల్ క్యాండిడేట్స్కి అంటే ఏయూ రీజన్ అండ్ ఎస్వీయూ రీజన్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సిద్ధార్థలో కూడా మనకి ఛాన్స్ లేదు. ఇకపోతే ఇక చూడండి పాయింట్ నెంబర్ 12, ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అడ్మిషన్ అండర్ 15% ఆఫ్ ద అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఏపీయూఆర్ అంటారు, ఇది ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటారు. ఓకే, వీటికి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఈ 4 పాయింట్స్లో ఏమున్నాయంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆల్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు బీ డిక్లేర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ 2 లోకల్ ఏరియాస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఏపీలో ఎవరైతే లోకల్గా డిక్లేర్ చేయబడతారో వాళ్ళంతా కూడా, అంటే మీరు అక్కడ చదువుకొని ఉంటారు కాబట్టి ఎస్వీయూ రీజన్ అండ్ ఏయూ రీజన్ ఈ 2 రీజన్స్లో చదువుకున్న వాళ్ళంతా కూడా లోకల్ అంతా కూడా ఎలిజిబుల్ దీనికి. అండ్ అంటే అన్రిజర్వ్డ్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, జనరల్గా అదర్ స్టేట్ వాళ్ళు కూడా అంటే వేరే నాన్ లోకల్స్ కూడా ఎలిజిబుల్ ఉంటారు, అదే అన్రిజర్వ్డ్ అంటే. అయితే ఇక్కడ దాని కండిషన్స్ ఏంటి అనేది చూద్దాము. పాయింట్ నెంబర్ 2 చూడండి. Candidates who have resided in the state of Andhra Pradesh for a total period of 10 years excluding period of study outside the state. సో ఎవరైతే 10 సంవత్సరాలు మీ ఎడ్యుకేషన్ కాకుండా మిగిలిన అదర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో మినిమం 10 ఇయర్స్ మీరు ఆంధ్రప్రదేశ్లో స్టే చేసి ఉన్నట్లయితే, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ లాగా కన్సిడర్ చేయబడతారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో ట్రై చేయొచ్చు అనమాట, రిజిస్టర్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఏది ఈ 15% ఏపీయూఆర్ అనే సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ 15% సీట్స్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్ కేస్ వాళ్ళు కాదు ఆర్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూడా ఒక 10 ఇయర్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ అంటే ఎంప్లాయ్మెంట్ పీరియడ్ కాకుండా ఇంకా రిమైనింగ్ టైం అంతా అంటే అక్కడే ఉంటారు, కొంతమంది జాబ్ పర్పస్లో వేరే దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు, సో మీరు కూడా సర్టిఫికేట్ తెచ్చుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. దెన్ పాయింట్ నెంబర్ సి చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఎవరి పిల్లలు అయితే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట నాన్ లోకల్లో పార్టిసిపేట్ చేయడానికి, అదే అన్రిజర్వ్డ్ సీట్స్కి యాజ్ ఎ నాన్ లోకల్ క్యాండిడేట్. దెన్ పాయింట్ నెంబర్ డి చూడండి. క్యాండిడేట్స్ హూ ఆర్ స్పౌజెస్ ఆఫ్ దోస్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, లోకల్ బాడీస్, యూనివర్సిటీస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ అదర్ కాంపిటెంట్ అథారిటీ అండ్ సిమిలర్ క్వాసీ గవర్నమెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీటిల్లో ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు కూడా ఎలిజిబుల్ అన్నట్టుగా ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఉంది. సో ఏదేమైనా కూడా ఫైనల్గా నేను ఒక్క పాయింట్ ఏదైతే చెప్పదలుచుకున్నానో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఒకసారి చూడండి. దానికంటే ముందు మీకు కావాలంటే మీరు ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉంది, క్లియర్ ప్రాస్పెక్టస్, దీనికి సంబంధించి ఒక 39 పేజెస్ పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది. మీరు ఎన్టీఆర్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇదంతా కూడా గోత్రు అవ్వచ్చు. దీని లింక్ కూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను. సో అదేవిధంగా మాన్యువల్ కూడా ఉంది. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఎలా అప్లై చేయొచ్చు ఏంటి అనేది మొత్తం క్లియర్గా దీంట్లో స్క్రీన్ షాట్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇన్ కేస్ మీకు ఇది కావాలి అని అంటే కింద కామెంట్స్లో పెట్టండి, వీటిపైన నేను క్లియర్గా వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక చూడండి, అసలు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నవి మొత్తం మనకి ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 36 కాలేజెస్ ఏమో ఉన్నాయి. ఇక్కడ ఉండాలి, ఒక్క నిమిషం ఉండండి. సో దీంట్లో చూడండి, ఇది నోటిఫికేషన్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా
క్లియర్‌గా మెన్షన్ చేశారు. తెలంగాణలో ఏవైతే వాడుతున్నారో అవే ఉంటాయి ఆల్మోస్ట్. సో, ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ కింద నంబర్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి మీరు కాల్ చేసి కూడా మాట్లాడొచ్చు. ఆహ్, సో, సరే ఓకే. అది ఇక్కడెక్కడో మెన్షన్ చేశారు. బట్ అది చూడండి ఆల్మోస్ట్ ఒక 35, 36 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ 36 కాలేజెస్‌లో మీకు అన్ని కాలేజీల్లో ఈ ఏపీయూఆర్ అనే కోటా ఉండదు. రైట్? అంటే కొన్ని కాలేజెస్‌లో మాత్రమే మనకి ఆ ఏపీయూఆర్ అనే కోటా ఉంటుంది. అది కూడా 15% మాత్రమే. సో, ఆ 15% సీట్స్ మనకి ఎవరైతే ఈ నాన్ లోకల్ కోటాలో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఉన్న అవకాశం ఆ 15% సీట్స్ మాత్రమే. ఓకే. ఇంకా రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా అక్కడ లోకల్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 50 కాలేజెస్ ఉన్నాయి ఇప్పటివరకు. తర్వాత 4 మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. అండ్ కొత్తగా ఇంకొక 4 కాలేజెస్ అప్రూవ్ అయ్యాయి. ఓకే. రీసెంట్‌గా. సో, ఇవన్నీ చూస్తే మీకు అక్కడ అంటే ఈ ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కాబట్టి మీకు ఇక్కడే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాలేజెస్ ఎక్కువున్నాయి, సీట్స్ ఎక్కువున్నాయి. అదేవిధంగా మీకు ఇక్కడ రిజర్వేషన్ ఉంది కాబట్టి అంటే 100% సీట్స్ ఏ కేటగిరీలో ఉన్న 100% సీట్స్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్‌కే కాబట్టి మీకు ఇక్కడే స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది సీట్ రావడానికి. సో, మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకెళ్ళినట్లయితే సో, అక్కడ చాలా చాలా తక్కువుంటుంది స్కోపు. ఓకే. అంటే మీరు చాలా ఎక్కువ మంచి స్కోర్ చేసి టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నట్లయితే మేబీ మీకు అక్కడ పాసిబిలిటీ ఉంటుంది. సో, దానికోసం మీరు అక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశ్యం. సో, ఆ 15% సీట్స్ మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ అక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. అంటే సీట్లు కూడా తక్కువున్నాయి. కాలేజెస్ తక్కువున్నాయి. సీట్లు తక్కువున్నాయి. సో, వీటన్నిటిని బట్టి చూసుకుంటే మీరు ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్తే పెద్దగా ఉపయోగం లేదని అనేది నా అభిప్రాయము. ఇన్ కేస్ అలా కాదు ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉంది. అక్కడికి వెళ్ళడం యూజ్‌ఫుల్ అని ఏదైనా మీకు అనిపించినట్లయితే మీరు కింద కామెంట్స్‌లో రాయండి. సో దట్ మిగిలిన వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. సో, ఆ రీజన్ ఏంటనేది కూడా మీ అభిప్రాయం కూడా మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి కామెంట్స్‌లో. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఆల్ ది బెస్ట్ అండి. మరి మనకి తెలంగాణకి సంబంధించి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇంకొక 3 డేస్ మాత్రమే టైం ఉంది. 3 డేస్ లోపల అంటే 13థ్ వరకు మాత్రమే టైం ఉంది. ఈ 13థ్ లోపల మీకు సీట్ వస్తుందా? రాదా? అని మీరు వీడియోలు చూసుకుంటూ, యూట్యూబ్‌లో చూసుకుంటూ వాళ్ళని అడిగి, వీళ్ళని అడిగి మీరంతా టైం వేస్ట్ చేసే బదులు డైరెక్ట్‌గా మీరు ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ర్యాంక్స్‌లో గానీ, మార్క్స్‌లో గానీ. సో, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా కొంత పెరగడం జరిగింది కాబట్టి మీరు వస్తుందా? రాదా? అనేది మీరు వస్తేనే చేస్తాము, రాకపోతే చేయము అనేది ఒక ఫూలిష్ థింగ్ అవుతుంది. సో, మీకు రాదు అని 100% కన్ఫర్మ్‌గా తెలిస్తే మాత్రమే వదిలేయండి రిజిస్ట్రేషన్ చేయకుండా. అంటే 100 మార్కులో, 200 మార్కులో 250 అలాంటి మార్క్స్ ఉన్న వాళ్ళు ఆఫ్‌కోర్స్ మీరు చేసినా ఉపయోగం లేదు కాబట్టి మీరు వదిలేయొచ్చు. సో, 300 అబోవ్ ఉన్నవాళ్ళు అంటే రిజర్వేషన్ ఉండి, అండ్ రిజర్వేషన్ లేకపోతే 400 అబోవ్ ఉన్నవాళ్ళు, 450 అబోవ్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు డెఫినిట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఉపయోగపడుతుంది. మీరు జస్ట్ 3,500 రూపీసే మీరు కట్టేది. కాబట్టి దానికోసం చూసి మీరు అనవసరంగా రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలేస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మీకు మీరు లాస్ అవుతారనమాట. కాబట్టి మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా డెఫినిట్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేయండి. ఒకవేళ సీట్ వస్తే మీకు అదృష్టంగా లక్కీగా సీట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఒక 3,500 రూపీస్ పోతాయి. అంతకు మించి వేరే ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి దయచేసి అందరూ రిజిస్టర్ చేసుకోమని నేను చెప్తున్నాను మీ అందరికీ గూడా. సో, ఆల్ ది బెస్ట్ అండి. దీనికి కాదు తెలంగాణ కౌన్సిలింగ్‌కి. ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్. బై. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.